భారత మాతాకి జై. నా పేరు చామల కేశవులు. నేను ఇండియన్ ఆర్మీలో 20 ఏళ్ళు సర్వీస్ చేసి యాజ్ ఏ నాయబ్ సుబేదార్గా రిటైర్డ్ అయ్యానండి. నాకు 1971లో యుద్ధం చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సందర్భంగా ఇప్పుడు గత ఏప్రిల్ 22లో పాల్గామ్ దాడిలో మన టెర్రరిస్టులు వచ్చి మన యాత్రికులను చంపినటువంటి రోజు నుంచి ఈ రోజు కూడా మన ప్రధానమంత్రి అయితేంది, మన ప్రభుత్వం అయితేంది, సాయుధ దళాలు అయితేంది, కంటి మీద నిద్ర లేకుండా వాళ్ళని ఏ విధంగా తుడముట్టించాలని వ్యూహం పండుతూ రోజు రోజుకు ప్లాన్ చేస్తూ వారిని ఏ విధంగా బుద్ధి చెప్పాలనే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. ఇందుకోసం మొన్న ఆపరేషన్ సింధూర్లో నిన్న జరిగినటువంటి పోరాటంలో శత్రు సైన్యాలకు తుక్కు చేసి వాళ్ళ స్థావరాల మీద విజృంభించడం జరిగింది సైనికులు. ఈ సందర్భంగా వచ్చినట్టు బిగ్ టీవీ గారికి ధన్యవాదాలు, మా యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి. ఈ సందర్భంగా మాజీ సైనికులుగా మా స్పందన ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వాయుసేన కానీ, స్థల ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ త్రివిధ దళాలకు మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంది. మాజీ సైనికులుగా మా వంతుగా మా ఏజ్ పర్మిట్ చేసే లెవెల్లో ఎటువంటి సహకారాలు కావాలన్న బార్డర్లో ఇప్పటికి మేము పోవటానికి కూడా తయారుగా ఉన్నామని భారతదేశ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. 3 సార్లు కాదు 4 సార్లు కవింపు చర్యలకు పాల్గొన్న వాళ్ళ బుద్ధి చెప్పినా కూడా ఇంకా వాళ్ళకు సిగ్గు లేకుండా మళ్ళీ ఒకసారి కాలు దూవుతున్నారంటే ఈసారి వారి క్షమాభిక్ష లేకుండా ఏదైతే ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళకు అంతు చూసి వదలటమే మన అంతిమ లక్ష్యంగా భావించాలని నేను కోరుకుంటున్నాను. ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా వాళ్ళ తుదముట్టించినప్పుడే ఈసారి మన ఎంక చూడకుండా వాళ్ళు తోక ముడుస్తారని భావిస్తూ ఈ సందర్భంగా సమస్త భారతదేశ సైనికులకు, పౌరులకు అందరికీ మన జాతీయత భావంతో మెలగాలని, మన ఐక్యతకు పాటుపడాలని మనసా వాచ కర్మన వాంఛిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నా పేరు దేవులపల్లి రామచంద్రయ్య. నేను హవల్దారుగా ఇండియన్ ఆర్మీలో 18 సంవత్సరాలు పనిచేశాను. 65 నుంచి 83 వరకు. తర్వాత 83లో రిటైర్మెంట్ వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఈ పహల్గామ్ ఇష్యూలో మన భారతీయ ప్రజలు 26 మంది చనిపోయారు. దాని ప్రతీకార చర్యగా ఎప్పుడు చేస్తారా, దాని మీద యుద్ధం ఎప్పుడు చేస్తారా అనే దాంతో ఉత్కంఠ భరితంగా మేము ఎదురు చూస్తూ ఉంటిమి. ఆ ఎటకేలకు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో రాత్రి నిన్న ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 స్థావరాలపై మరియు పాకిస్తాన్లో ఉన్న 4 స్థావరాలపై దాడి చేసి మొత్తం దాదాపు 100 మందిని హతమార్చారని మీడియా ద్వారా తెలుస్తుంది. 35 మంది క్షతగాత్రులైనట్టు కూడా తెలుస్తుంది. ఈ సందర్భాన భారతదేశానికి మొత్తం మన పౌరులంతా ఏకధాటిగా నిలబడి దేశానికి మేము వెన్నంటి ఉన్నామని ప్రతిజ్ఞ చేసుకుంటూ, అందులో భాగంగా మాజీ సైనికుల మేము ఇప్పుడు ఈ వయసులో కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా మా పరిధిని బట్టి, మా శక్తిని బట్టి మేము ఎగైన్ మళ్ళా పాకిస్తాన్ బోర్డర్ వరకు పోయి కూడా సేవ చేస్తానికి రెడీ ఉన్నామని మీ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. జై హింద్. సంధి శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నల్గొండ. ముఖ్యంగా నేను తెలియజేయవలసింది ఏంటనగా, నిన్న జరిగినటువంటి ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ అనేది మన ఆర్మీ వాళ్ళు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు తీసుకున్నారని, తర్వాత ఒక మంచి అటాక్ చేయడం జరిగింది పాకిస్తాన్ మీద. ఏంటంటే మొన్న పహల్గామ్ జరిగిన సంఘటనకు ఏదైతే టెర్రరిస్టులు చేసిరో మన దేశంలో, అదే కాశ్మీర్లో చేసినటువంటి ఆ దుశ్చర్య ఏదంటే పాకిస్తాన్ వాళ్ళ సపోర్ట్ తోటి పహల్గామ్ ఏరియాలో దాడి తీవ్రంగా జరిగింది. అక్కడ టూరిస్టులకు కూడా చాలా నష్టం జరిగింది. దానికి ప్రతీకారంగానే మన ఆర్మీ వాళ్ళు విత్ హెల్ప్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ ఇవి 2 కూడా కలిసి సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్లలో ఏర్పరచుకున్న టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడి చేసి కేవలం ఎలాంటి సివిలియన్స్కు నష్టం జరగకుండా కేవలం టెర్రరిస్టుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసి టెర్రరిస్టులను మాత్రమే హతమార్చడం జరిగింది. ఇది మన యొక్క ఆర్మీని మనం ప్రశంసించాల్సిన విషయం. మొత్తం భారతదేశం అంతా కూడా మన యొక్క ఆర్మీ వెంట ఉండాల్సినటువంటి విషయం, గర్వించదగ్గ విషయం. అలాగే నేను ఒక
మాజీ సైనికుని కుమారునిగా, ముఖ్యంగా మా నాన్నగారు 1962 వార్లో, ఆ తర్వాత 1975 పాకిస్తాన్ వార్లో కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ మన భారతదేశం మీదకి అటాక్ చేసినప్పుడు ఆ యొక్క వార్లో మా ఫాదర్ పార్టిసిపేట్ కావడం, తర్వాత అందులో కూడా చాలా వరకు మా ఫాదర్ కూడా మెడల్స్, వార్ సేవా మెడల్స్ తీసుకోవడం, రక్షా మెడల్, సైన్య సేవ మెడల్, సమర్ సేవ స్టార్ మెడల్, ఇవి లాంగ్ సర్వీస్ మెడల్స్, ఇలాంటి మెడల్స్ సాధించి అప్పుడు పాకిస్తాన్ని ఎలాంటి వణుకు పుట్టించారు అంటే ఆర్మీ వాళ్ళు చాలా వణుకు పుట్టించి లాహోర్ వరకు కూడా క్యాప్చర్ చేయడం జరిగింది పాకిస్తాన్లో భూభాగాన్ని మనం. కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల మళ్ళీ తిరిగి ఆ పాకిస్తాన్ భూభాగాన్ని వారికి అప్పచెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలు మాత్రం మనందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాలి. ఎప్పుడు కూడా మన దేశం పైన ఎప్పుడు టెర్రరిస్టుల ద్వారా ఏ విధంగా అటాక్ చేయాలని చెప్పేసి ఆ విధంగా మన దేశం పైన ఊరికి ప్రతిసారి కూడా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సివిలియన్స్ మీద బాగా దాడి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన ఆర్మీ వాళ్ళు చేసిన అటాక్ ఉందో పాకిస్తాన్ పైన, ఎలాంటి సివిలియన్స్ నష్టం జరగకుండా కేవలం తీవ్రవాదులను ధ్వంసం చేసి వారి యొక్క స్థావరాలను ధ్వంసం చేసి మరి హతమార్చడం చాలా గర్వించదగిన విషయం. ఒక భారతీయ పౌరునిగా మన యొక్క సైనికులకు నేను సల్యూట్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు వనజ, రీజనల్ సైనిక సంక్షేమాధికారి, నల్గొండ జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఘటనలో ఉగ్రవాదులు భారతదేశ యాత్రికులను 26 మందిని హతమార్చి మనల్ని భారత సైన్యాన్ని కవ్వింపు చర్యలకు గురి చేసి ఉంటుంది. దానికి ప్రతీకార చర్యగా మన భారత సైన్యము పాక్ ఆక్రమిత కాశ్మీర్లోను మరియు పాకిస్తాన్లోను ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిపారు. ఈ దాడుల్లో కొంతమంది టెర్రరిస్టులు క్షతగాత్రులయ్యారు, కొంతమంది మరణించడం జరిగింది. సో ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించడం జరిగింది. సో దీనికి ఇప్పుడు ఇంతకుముందు ఎప్పటికైనా మన భారత సైన్యము పాకిస్తాన్ మీద విజయాన్ని సాధిస్తుంది. గతంలో జరిగిన 1961 పాక్ 1965, 1971 ఇండో బంగ్లాదేశ్, ఇండో పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు సందర్భంగా మనమే భారతదేశ సైన్యం విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మన సైనిక్ బోర్డు, నల్గొండ జిల్లా సైనిక్ బోర్డు మెంబర్స్ అయిన శ్రీ కేశవులు గారు మరియు రామచంద్ర గారు వారు మాజీ సైనికులుగా పనిచేసి ఉంటారు. జరిగిన యుద్ధాలలో గురించి వాళ్ళ యొక్క అనుభవాలను, వారు చేసిన డ్యూటీ మీద జరిగిన వాళ్ళ అనుభవాలను ఈ సందర్భంగా వ్యక్తీకరించడం జరిగింది. సరే, ఏదేమైనా కానీ యుద్ధం అనేది జరగకుండా పాకిస్తాన్ని మన భారతదేశ సైన్యము అణగదొక్కి దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని, అందరూ శాంతియుతంగా ముందుకు జరగాలనేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.